హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియో వచ్చేసి మన తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసుని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇంట్లో కూరలు తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చి పులుసు తయారు చేసుకొని తినండి. పచ్చి పులుసుతోనే అన్నం మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంత కమ్మటి పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్గా వాటర్ పోసుకొని ఒక అర్ధగంట నానబెట్టుకోండి. ఇంకొక చిన్న టిప్ అండి, చింతపండు త్వరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే 15 నిమిషాలలో చింతపండు నానిపోతుంది. ఈ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 7 నుండి 8 పచ్చిమిర్చి, కొంచెం కారం ఉన్నవి తీసుకుంటే పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు, 5-6 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ రాళ్ళుప్పు, 1 స్పూన్ జీలకర్ర. మీ దగ్గర రాళ్ళుప్పు లేకపోతే మీరు నార్మల్ సాల్ట్నైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు చింతపండు అర్ధగంట తర్వాత చూడండి ఇట్లా మంచిగా నానింది. నానిన చింతపండుని ఇలా వేళ్ళతో స్మాష్ చేసుకుంటూ పులుసు తయారు చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుసును తయారు చేసుకోండి. మరీ పుల్లగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలా పులుసుని తయారు చేసుకోండి. చింతపండు పులుసు అంతా తయారు చేసుకున్న తర్వాత ఒక జల్లెడ సహాయంతో ఇలా వడగట్టుకోండి. ఇలా జల్లెడలో పోసి చింతపండు పులుసుని తీసుకోవడం వల్ల దాంట్లో ఉండే నారలు, డస్ట్ ఏం రాకుండా పులుసు చాలా నీట్గా ఉంటుందండి. ఇలా పులుసు మొత్తం తీసుకున్న తర్వాత ఈ చింతపండుని గిన్నెలోకి తీసుకొని ఇంకొద్దిగా వాటర్ పోసుకొని మరొకసారి జల్లెట్లో వేసి వడగట్టుకోండి. ఇప్పుడు చింతపండుని ప్రెస్ చేస్తూ కలపొద్దండి. ఇలా ప్రెస్ చేస్తూ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే వగరుగా ఉండి పచ్చిపులుసు అంత టేస్టీగా ఉండదు. ఒకసారి ఇలా చేత్తో తిప్పుకొని ఇలా వడపోసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం వడగట్టుకొని పైన ఉన్న చింతపండు పిప్పినంతా తీసేయాలి. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయిందండి. మీకు పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను టేస్ట్ చూసి పుల్లగా ఉందని కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిపులుసు తయారు చేసుకోవడానికి ఈ పచ్చిమిర్చి నేను స్టవ్ పైన కాలుస్తున్నాను. నేను డీప్ ఫ్రై చేసే గరిటెను వాడుతున్నాను. మీ దగ్గర పుల్కాలు కాల్చేది ఉంటే కనుక దానిపైన పెట్టి కాల్చుకోండి. ఇలా పచ్చిమిర్చి మొత్తం చుట్టూ మంచిగా కాలేలాగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈలోపు 1 స్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలని వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా పచ్చి పులుసుని ఇలా తయారు చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండు పులుసులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, అలాగే కాల్చుకున్న పచ్చిమిర్చి, రాళ్ళుప్పుని 1 స్పూన్ వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ స్మాష్ చేసుకోండి. మీరు రోట్లో అయినా దంచుకొని వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను ఇట్లా చేతితో స్మాష్ చేసుకుంటున్నాను. మిరపకాయలు మొత్తం స్మాష్ అయ్యేలాగా ఇలా గట్టిగా పిండాలండి. మేము ఎప్పుడు పచ్చి పులుసు తయారు చేసుకున్నా ఇట్లనే చేసుకుంటాం. మా ఇంట్లో ఈ పచ్చి పులుసు అంటే అందరికీ ఇష్టము. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా పిండేసిన తర్వాత పచ్చిమిర్చిది ఇలా పిప్పిలాగా వస్తుంది. దీన్ని తీసేయాలండి. పచ్చిపులుసు నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ని మొత్తం వేసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ పులుసులో కలపండి. ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మొత్తం ఆనియన్స్ని వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి.
అలాగే 1 స్పూన్ నువ్వులను కూడా వేసి కలుపుకోండి. నువ్వులు మొత్తం ఇలా పచ్చిపులుసులో కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పులుసుని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్రను వేసుకోండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇలా ఎండుమిర్చిని తుంచి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. దీంట్లో కొద్దిగా కరివేపాకును వేసుకోండి. దీంట్లో మీరు వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పులుసులో వేసాను కాబట్టి పోపులో వేయట్లేదు. మీరు కావాలనుకుంటే వెల్లుల్లిని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ పులుసుని ఇందులో పోసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ తెలంగాణ ఫేమస్ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. పచ్చి పులుసులో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. మేమైతే ఆనియన్స్ ఎక్కువనే వేసుకుంటాము. బీరకాయ పప్పు, ముద్దపప్పు, టమాటా పప్పు, ఇంకా ఫ్రై కర్రీస్ ఏవైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా పచ్చి పులుసు తయారు చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు. ఎందుకంటే అంత బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఈ పచ్చి పులుసు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. మేము వారంలో 3 సార్లు అయినా ఈ పచ్చి పులుసు తయారు చేసుకుంటాము. మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేను చెప్పినట్టుగా టిప్స్ ఫాలో అవుతూ ఇలా తయారు చేసుకోండి. పచ్చి పులుసుని చాలా కమ్మగా ఉంటుంది. తృప్తిగా భోజనం చేస్తారు. ఇలాంటి మరిన్ని మంచి తెలంగాణ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.